హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాండి. ఒక బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా. చాలా రోజులైందండి లాంగ్ వీడియోలో రాక. ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. నీట్గా ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. రాను రాను ఇక్కడ చిన్నగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఫిట్టింగ్ అనేది మంచి కూర్చుంటుంది, ఇక్కడ జారకుండా ఉంటుంది అనమాట. ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫస్ట్ బ్లౌజ్ని. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా మంచిగా నీట్గా అనుకొని ఈ లైన్ ఏదైతే మనం నడుము దగ్గర లైన్ గీసుకున్నాం కదండి, ఆ లైన్ మీదనే ఇట్లా పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా. ఫస్ట్ నీట్గా ఇలాగ అంతా అనుకొని ఇట్లా మంచిగా అనుకోవాలి. ఇలాగా నెక్ అదంతా కరెక్ట్ వచ్చేస్తుందండి ఇలాగా తీసుకుంటే. ఇంకా టేప్ కూడా చాలా బాగా వస్తుంది, కానీ బ్లౌజ్తోని కూడా నేర్చుకోవచ్చు మనము. ఇలా గుంజి పట్టుకోవాలండి. ఇలాగే పట్టుకున్నారంటే పొట్టిగా వచ్చేస్తుంది బ్లౌజు. అందుకని కొంచెం లైట్గా ఇలా గుంజి పట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ నెక్ దగ్గర 1/2 ఇంచు ఎక్స్ట్రా మీద ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ ఒకటి, ఎక్స్ట్రా ఒకటి. షోల్డర్ జాయింట్ దగ్గర కూడా ఎక్స్ట్రా ఒకటి, ఎగ్జాక్ట్ ఒకటి అండి. ఇక్కడ చంక దగ్గర ఇలా గుంజి పట్టుకోవాలి దీన్ని. ఇలా కిందికే పట్టుకున్నారంటే ఇక్కడ ఫిట్టింగ్ రాదండి, కరెక్ట్గా బాగా రాదు అది. ఇలా గుంజి పట్టుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒకటి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఇంకో మార్క్ పెట్టుకోవాలి. ఈ నడుము దగ్గర కూడా ఎగ్జాక్ట్ ఒకటి, ఎక్స్ట్రా ఇది మనకి ఖర్చు కోసం అనమాట. ఇక్కడ నడుము దగ్గర డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర ఒక గీత గీస్తున్నా. ఇప్పుడు ఈ నడుము కప్పు ఉంటుంది కదండి, ఇది ఈ నడుము దగ్గర నడుము దగ్గర నెక్ దగ్గర ఇలా గీసుకోవాలి. మెల్లమెల్లగా ఇట్లా లైన్ గీసుకోవాలండి. ఇలాగా దీన్ని స్ట్రైట్గా ఇట్లా గీసుకున్నారంటే ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది దీనికి ఇది ఎంత ఉందో. దీని దాకా ఇట్లా లైన్ గీసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది. ఇలాగా చిన్న సైజ్ బ్లౌజేనండి ఇది. ఇక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇది ఆమ్ రౌండ్, మనకి ఆమ్ డౌన్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఈ రౌండ్ కూడా తక్కువనే సరిపోతుంది. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి కొంచెం ఇలా రౌండ్ గీసుకోవాలన్నమాట. ఇక్కడ దాకా రౌండ్ గీయొద్దు, ఇక్కడ కూడా రౌండ్ గీయొద్దు అండి. ఈ మధ్యలోని మూలకు జస్ట్ కొంచెం రౌండ్ గీసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ అనమాట. ఈ జాయింట్ ఉంటుంది కదా, ఇది ఎగ్జాక్ట్. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మాత్రం సరిపోతుందండి. లెంత్ కూడా సరిపోయింది అనమాట. ఈ నెక్ మాత్రం కొంచెం 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 ఇలా అనుకుంటా రౌండ్ గీసుకోవాలి. ఇలాగా కనిపిస్తుంది అనుకుంటున్నాండి. ఇలాగా రౌండ్ గీసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఏదైనా సరే మనం రౌండ్ కానీ నెక్ ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చండి మనము, మన ఆప్షన్ అది. వీళ్ళు రౌండే పెట్టమన్నారు, రౌండ్ పెడుతున్నాను నేను. లేదంటే స్క్వేర్ లాగా కానీ, అదే డబ్బగల్ల అంటారు కదా, డబ్బగల్ల కానీ స్టార్ నెక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మనం. వాళ్ళు అది ఇది పెట్టమని ఏం చెప్పలేరండి, ఏ నెక్ అనేది ఏం చెప్పలేరు. నార్మల్గా వాళ్ళ బ్లౌజ్కి నా రౌండే ఉంది కదా అని నేను రౌండే గీసేసాను. ఇప్పుడు మంచిగా నీట్గా ఇలాగా స్క్వేర్ నెక్ పెట్టేస్తున్నాండి. రౌండ్ గీసి స్క్వేర్ కట్ చేసింది అనుకోకండి, ఊరికే అలా ఉండనని. ఆమె అన్ని బ్లౌజులు రౌండే ఉంటాయి.
ఇది ఒకటి స్క్వేర్ నేను కట్ చేస్తున్నాను అనమాట. ఇలా వస్తుంది అనమాట మనకి స్క్వేర్ నెక్ ఇది. దీనికి హెమ్మింగ్ పట్టి సపరేట్గా కట్ చేసుకొని మనము సపరేట్ వేసుకోవాలన్నమాట. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను వీడియో పెడతానండి, ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇప్పుడు హ్యాండ్స్ మనం ఎప్పుడైనా, ఇప్పుడు ఇది క్లాత్ పెద్దగా ఉంది కాబట్టి పర్లేదండి, ఒకవేళ చిన్నగా ఉంటే సరిపోదు కదా అని నేను ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటా. ఏ బ్లౌజులకైనా బ్యాక్ పార్ట్ అయిపోగానే హ్యాండ్స్ తీసుకుంటాను అనమాట. ఒకవేళ ఫ్రంట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ కనపడదు కాబట్టి అడ్జస్ట్ చేయొచ్చు అండి మనము. అందుకని ఈ హ్యాండ్స్ సరిపోతాయి వాళ్ళకి. ఇలా మంచిగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లేస్ వచ్చింది అనమాట. చీరకు లేస్ ఉంది కాబట్టి పెద్ద పట్టి కొంచెం లేస్ వచ్చింది దానికి. మనం తిరిగేసుకుంటాం కదండి, తిరిగేసుకొని లేసు వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒకటి ఎక్స్ట్రా ఒక లైన్, ఇది ఈ లైన్ వదిలేసి మనము ఈ జాయింట్ చంక దగ్గర జాయింట్ ఉంటుంది కదా, దీనికి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ ఒకటి. ఇది ఇక్కడ కొంచెం తక్కువనే ఉండాలండి, ఇది ఎక్కువ ఉంది అనుకోండి చేతి దగ్గర కిందికి వస్తుంది అనమాట, ఈ పట్టి గలీజ్ కొడుతుందండి అది. అందుకే ఇది కొంచెం పైకి ఉండాలి మనకి. పైకి కట్ చేసుకుంటే మనకి కనబడదు అది, లేదంటే ఈ ఈ పైన దానికన్నా ఇది కింద కొంచెం ఇట్లా మనకి గలీజుగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది కుట్లో బొంగ, ఇక్కడ కుట్లో బొంగ ఇంత మిగులుతుంది, సరిపోతుంది. ఎప్పుడైనా చూడండి ఒక్కొక్కరు బ్లౌజ్కి ఇలాగా చేతి కిందికి వచ్చేసి ఉంటాయి అనమాట జాయింట్ అనేది. ఇది అలా రాకుండా ఉంటుంది. నేను హ్యాండ్ లోతు, యాక్చువల్గా నేను హ్యాండ్ లోతు కుట్టేటప్పుడే తీసుకుంటా అండి. ఇప్పుడు అందరికీ తెలవాలని నేను వేస్తున్నాను అనమాట, లేకపోతే కుట్టేటప్పుడే తీస్తాను నేను. ఇట్లా ఇవి ఇది అనేది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫస్ట్. దీనికి ఇక్కడ మధ్యలో ఉంది కదా, షోల్డర్ దగ్గర ఉంటుంది కదా, ఇది అక్కడ కరెక్ట్ ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటే, ఈ ఫోల్డింగ్ చేసుకున్న ఇది ఏదైతే ఉందో మధ్యలో ఒక ఖర్చు పెట్టుకున్నాం కదండి, ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇంతే తీసుకోవాలండి, ఏమి ఉగ్గులు రాదు, ఇట్లా బుగ్గలాగా ఏమి రాదు. ఇది ఫిట్టింగ్ చాలా బాగా కూర్చుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లోతు తీసిన ఈ మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగే పెడుతున్నా. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ పెట్టుకోవాలి అంటే మాత్రం ఇలా వేసుకోవాలి. మనం కటోరీ కటింగ్ కానీ ప్రిన్స్ కట్ కానీ స్ట్రైట్ కట్ కానీ ఇలాగే వేసుకోవాలండి, స్ట్రైట్గా వేసుకోవాలి. మనం కటోరీ కటింగ్కి ఆ కప్పు అనేది, ఇక్కడ కప్పు అనేది ఉంటుంది కదా, అది మాత్రం క్రాస్ తీసుకోవాలి. ఆ కటింగ్ కూడా పెడతానండి నేను. ప్రిన్స్ కట్ మాత్రం మనకి ఇది ఎంత ఉందో లెంత్ అంత ఎగ్జాక్ట్ తీసుకొని ఇక్కడ డాట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టి షేప్ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు మనము, అలా కూడా వస్తుందండి. ఇది మాత్రం నేను చాలా మంది క్రాస్ కటింగ్ అడుగుతారు కాబట్టి నేను క్రాస్ అయి కట్ చేస్తున్నా. చాలా వరకు అందరూ క్రాస్ అయితే అడుగుతారు కదండి, కటోరీ అయితే అసలు ఎవరు తొడగట్లేదు, అడగట్లేదు కూడా. మీకు ఒకవేళ కటింగ్ కావాలంటే కమెంట్ చేయండి, నేను పెడతాను, కంపల్సరీ పెడతానండి నేను. కటోరీ కటింగ్ కానీ ప్రిన్స్ కట్ కానీ మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగొచ్చండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఈ చంక దగ్గర యాజ్ ఇట్ ఈజ్ అలా కరెక్ట్ తీసుకొని ఇక్కడ మాత్రం పావించి ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ నేను ఎందుకు తీసుకుంటానంటే ఇక్కడ డాట్స్ వేస్తాను కదా, ఒకవేళ మనం ఎక్కువ డాట్ పట్టినప్పుడు కూడా ఇక్కడ అడ్జస్ట్ అవుతుందని నేను తీసుకుంటా. నేను ఫస్ట్ నుంచి అలా తీసుకోవడమే అలవాటు అండి నాకు. ఒక్కొక్కరు ఒకలాగా చేసుకుంటారు కదా కటింగ్, నాకు అలాగే అలవాటు అనమాట. ఇలా మంచిగా నీట్గా గీసేసుకొని కొంచెం లోతు కోసం పావించు. ఈ ఫ్రంట్ లోత్ అనేది ఇంతనే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకున్నారంటే లోపలికి ఇలాగ లోపలికి కట్ చేసుకున్నారంటే హ్యాండ్స్ జాయింట్ ఉంటుంది కదండి, ఇక్కడికి వస్తుంది అది కరెక్ట్గా అసలు కూర్చోదు, ఇట్లా లోపలికి వచ్చినట్టు వచ్చి ఉంటుంది, మంచిగా నీట్గా అనిపించదండి. అందుకని ఇంతనే తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతనే తీసుకోవాలి లోత్ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా కరెక్ట్గా వస్తుంది అలాగా. నేను ఎప్పుడైనా అట్లనే చేస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర
ఇది ఉంది కదా ఫ్రంట్ పార్ట్, భుజం దగ్గర ఒక పావించు ఎక్స్ట్రా ఇక్కడ లైన్ గీసుకోవాలి. ఈ దీనంతానే కరెక్ట్ పెట్టకూడదండి, కొంచెం కిందికి పెట్టుకోవాలని. ఇప్పుడు ఆ సెకండ్ లైన్ ఏదైతే ఉందో దాని మీద ఇట్లా కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇట్లా పెట్టుకొని ఈ ఫ్రంట్ నెక్ అనేది ఈ రౌండ్ కరెక్ట్గా రౌండ్ ఇది అనేది గీసేసుకోవాలి ఇలాగా. ఇక్కడ 4th హుక్ ఉంటుంది కదండి, హుక్స్, ఇది లెఫ్ట్ హుక్స్ కాబట్టి మీకు కనబడట్లేదు. ఇది 4th హుక్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఒక గుర్తు పెట్టుకోవాలి, డాట్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఒకటి. ఇప్పుడు మెయిన్ డాట్ ఉంటుంది చూడండి, ఇక్కడ 4th హుక్ దగ్గర ఒక లైన్ పెట్టుకున్న ఇట్లా, ఇది ఫ్రంట్ నెక్ ఇది. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. మన క్రాస్ స్ట్రైట్ ఎలా తెలుస్తుంది అంటే ఇలా గుంజినప్పుడు సాగుతుంది చూడండి, ఇది క్రాస్ కటింగ్ అనమాట. సాగకుండా స్ట్రైట్గా ఇట్లా మంచిగా వచ్చింది అనుకోండి, మీకు చూపిస్తా. ఇది చూడండి, ఇది స్ట్రైట్ వస్తుంది చూడండి, బ్యాక్ పార్ట్ కదా ఇది స్ట్రైట్ వస్తుంది చూడండి, ఇది స్ట్రైట్ అనమాట. ఫ్రంట్ కూడా మనకి ఇలాగే వచ్చిందంటే ఇది స్ట్రైట్ కటింగ్ అని అర్థం. లేదు ఇలా సాగింది అంటే ఇది క్రాస్ కటింగ్. చూడండి ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది, చాలా సాగిపోతుంది అనమాట అది. స్ట్రైట్ కటింగ్ అయితే సాగదు, అది అట్లానే ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ దగ్గర పెట్టుకొని గుంజొద్దండి, ఏ మాత్రం అస్సలు గుంజొద్దు, జస్ట్ ఇలా పెట్టేసుకోండి అంతే. గుంజారంటే చూడండి ఎంత కిందికి వస్తుందో, ఇంత కిందికి వస్తుంది, మనం కుట్టేసరికి ఈడికి వచ్చేస్తుంది, అది పొట్ట మీదకి వచ్చేస్తుంది అండి, అది అలా గుంజొద్దు అస్సలు. జస్ట్ మనం ఇలా పట్టుకున్నామంటే ఇక్కడ మెయిన్ డాట్ ఏదైతే ఉందో దానికన్నా ఒక్క పావించు కిందికి స్టిచ్చింగ్ కోసం మనకి కిందికి తీసుకోవాలి, అంతేనండి. జస్ట్ ఇలా పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఈ చంక రౌండ్ నుంచి ఈ చంక దగ్గర నుంచి ఇది ఇలా పట్టుకున్నామంటే ఇక్కడ కుట్టుంది కదా, ఇది షేప్ బెల్ట్ వేయడం కోసం ఈ కుట్టు కరెక్ట్ ఈ లైన్ మీద పెట్టుకోవాలి. ఇది ఎందుకు లైన్ మీద పెట్టుకోవాలి అంటే ఇది కుట్టంగా కిందికి వస్తుందండి, ఇది ఈ కిందికి జారినాయి అంటే చంక దగ్గర కిందికి వచ్చినాయంటే అవి ఫిట్టింగ్ కూర్చోదు బ్లౌజ్, అక్కడ పాడైపోతాయి బ్లౌజులు. అది మెయిన్ ఇక్కడే ఉంటుందండి మనకి. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర 1/2 ఇంచ్ నేను కిందికి తీసుకుంటున్నా, ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ కోసం అనమాట. ఇప్పుడు ఈ మూడు లైన్లని ఇట్లా కలుపుకోవాలి, ఇలాగా గుర్తు పెట్టుకున్నా కదండి. ఇప్పుడు నీట్గా ఇట్లా కొంచెం లోపలికి ఇలా రౌండ్ గీసుకున్నారంటే నెక్ అనేది రౌండ్గా వస్తుంది, లేకపోతే వి షేప్ లాగా వస్తుందండి ఇది. ఇక్కడ మాత్రము లోపల తీసుకోకూడదు, ఇక్కడ ఇది కరెక్ట్ ఇంతనే ఉండాలి. ఇది మాత్రం కొంచెం లోపల గీసుకున్నారంటే రౌండ్ అనేది వస్తుంది. ఎక్కువ కూడా తీసుకోవద్దండి, మళ్ళీ కిందికి పోవద్దు, కిందికి ఎక్కువైపోతుంది నెక్. ఇది ఈ రౌండ్ మాత్రం వచ్చి ఇక్కడ పైకి ఉండాలి, ఇక్కడ కూడా పైకి ఉండాలి. మీరు ఒకటి బాగా ఇది అబ్జర్వ్ చేసుకోవాలండి, గుర్తు పెట్టుకోవాలి ఇది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తా, మంచిగా చేసుకోవాలండి ఇలాగా. ఇది మనం లోతు తీసుకున్నాం కదా 1/2 ఇంచు, అక్కడ నుంచి కటింగ్ చేసుకోవాలి. ఇది ఈ మూడిట్లని ఇట్లా కలిపినాం కదండి, దీని మీదనే మనము నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా. చాలా ఈజీ అండి, నేర్చుకుంటే మాత్రం మీరు అనుకోవాలి తప్ప ఇంకా మంచిగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. సారీ అనుకోవాలి కానీ బాగా వస్తుంది కటింగ్ అనేది. మీరు కటింగ్ ఒకటి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కటింగ్ నేర్చుకోవాలండి, తర్వాత డిజైన్స్ ఏం నేర్చుకున్నా అవి అవంతకవి వచ్చేస్తాయి, డిజైన్ మనకి ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే నార్మల్ కటింగ్ చేసుకోవడము నీట్గా నేర్చుకోవాలి, లేదంటే ఎక్కడన్నా నేర్పించే వాళ్ళు ఉంటారు కదండి, అక్కడ కానీ లేదంటే యూట్యూబ్లో చాలా వస్తాయి కదా, అది చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ అండి, డాట్స్ అయితే నేను మెయిన్ డాట్ అవన్నీ నేను అందాజు మీదనే వేసుకుంటా. డాట్స్ అయితే ఇలాగా, ఇది అనేది ఇక్కడ స్ట్రైట్ ఇట్లా ఉండాలండి, ఇక్కడ సైడ్కి రావద్దు, ఇక్కడ సైడ్కి పోవద్దు. మనం ఇలా చూస్తే ఈ స్ట్రైట్ ఇట్లా రావాలన్నమాట మనకి, ఈ మెయిన్ డాట్ మాత్రం. ఇది చూడండి మీకు చూపిస్తాను నేను, చూడండి ఈ షోల్డర్ దగ్గర ఇవి డబల్ ఫోల్డింగ్ చేసి పట్టుకుంటే
ఇది చూడండి కరెక్ట్గా వచ్చింది కదా, ఇట్లా అనమాట. మనకి అంత అర్థం కాకపోతే ఈ రెండు ఇక్కడ మీరు రెండు ఈక్వల్గా చూసుకొని కూడా ఇట్లా దీనికి స్ట్రైట్గా కూడా గీసుకోవచ్చండి. చాలా నీట్ కూర్చుంటుంది అనమాట షేపు. ఇక్కడ అక్కడ అసలు రాదనమాట, స్ట్రైట్గా మంచిగా వస్తుంది ఇది. ఇవి ఉక్స్ కాజపట్టి దగ్గర ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకొని డబల్ ఫోల్డ్ పట్టుకోవాలండి. ఇట్లా పట్టుకొని ఇట్లా మధ్యలో ఒక డాట్ కోసం ఇక్కడ ఒక డాట్ వేస్తాం కదా, ఈ చంక దగ్గర ఏదైతే లోతు తీసినామో మనము చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ లోతు తీసినాం కదా, లోతు తీసిన కాడ మనకి ఒకవేళ చాలా షేప్ ఎక్కువ కావాలి అంటే దగ్గరకు తీసుకోవాలి. లేదు షేప్ రౌండ్ షేప్లో మంచిగా రావాలి అనుకుంటే మనకి 3.5 సరిపోతుందండి. లేదు మనకి మంచిగా ఇంకా మంచి షేప్ రావాలి అని అంటే 4 ఇంచెస్ తీసుకోవచ్చు. నేనైతే 3.5 తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి 3.5 పెడుతున్నా అండి. దీని మీద పెట్టుకోండి, ఇట్లా నీట్గా అర్థమైపోతుంది మీకు. 3.5 3.5 తీసుకున్నా. ఈ డాటు తక్కువనైతే అయినా పర్లేదండి, చాలా బాగా వస్తుంది అనమాట. ఇది ఇట్లా మంచిగా అనిపిస్తుంది మనకి, ఇట్లా రౌండ్ చాలా బాగా వస్తుందండి ఇది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ కటింగ్ కావాలో డ్రెస్ కానీ, ఫ్రాక్ కానీ, లాంగ్ ఫ్రాక్ కానీ, మనకి అన్ని కటింగ్స్ అయితే చాలా వస్తాయి కదండి. స్ట్రైట్ కటింగ్ కానీ, ప్రిన్స్ కట్, కటోరీ కటింగ్, ఏదైనా మీరు కామెంట్లో పెట్టండి, నేను చూపిస్తాను మీకు, కటింగ్ చేసి చూపిస్తాను అనమాట. మీరు ఫస్ట్ పేపర్లో కటింగ్ చేసుకోవడం నేర్చుకోండి. తర్వాత మీకు అలవాటు అయిపోతే తర్వాత బట్టలలో, క్లాత్లో, అదే బ్లౌజ్ పీసులలో చేసుకోవచ్చు అనమాట.